హాయ్ అండి, ఇదైతే సంక్రాంతి రోజు మనం అందరం పెద్దోళ్ళకి పెట్టుకుంటాం కదా. సో ఇక్కడైతే మా అత్తయ్య అయితే ప్రిపేర్ చేస్తా ఉంటే ఇక్కడ మా హస్బెండ్ వచ్చి వెంకటేశ్వర స్వామి నామం అయితే పెడతా ఉన్నారు. పెద్దవాళ్ళకి పెట్టుకునేటప్పుడు అలా నామం పెట్టుకుంటారంట మా హస్బెండ్ సైడ్ అయితే. సో అందుకని చెప్పి అలాగైతే పాపకైతే పెడుతున్నారు. ఎంత క్యూట్ గా ఉందో చూస్తా ఉంటే అసలు అంత సైలెంట్ గా పెట్టించుకుంటుందేమో అని అయితే నేనైతే అస్సలు అనుకోలేదు. నాది ఇష్టే తగిలేలాగుంది. చాలా అంటే చాలా క్యూట్ గా అనిపించింది. ఇంకా పాపది అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అలాగే నాకు అందరం పెట్టించుకొని అయితే అయిపోయాము. ఇక్కడ మా హస్బెండ్ అయితే చూస్తున్నారు. ఇలా వీడియో చేయండి అని అయితే కామెంట్ అయితే చేస్తా ఉన్నారు. సో అందుకని చెప్పి ఇక్కడ నవ్వుతా ఉన్నాము. హాయ్ చెప్పమంటే హాయ్ ఫ్రెండ్స్ అంటా ఉంది. ఇంకంతా అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే చేసుకుని అలాగే ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళందరికీ అయితే పెట్టేశాము. సో నాకు తెలియకుండా మా హస్బెండ్ అయితే బ్యాక్ సైడ్ అయితే వీడియో అయితే తీస్తా ఉన్నారు. సో అందుకని చెప్పి అలా నవ్వాను నేనైతే. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోవద్దు. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి. అలాగే నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వాలంటే కావేరి నరేంద్ర అంటుంది, అక్కడ కూడా ఫాలో అవ్వండి. ఇంకా వీడియోస్ అయితే రాబోతున్నాయి, మా పాప వీడియోస్, అవన్నీ మిస్ కాకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లో అంతా సాంబ్రాణి అయితే వేసేసి మా పూజ అన్నది మేమైతే కంప్లీట్ అయితే చేసేసుకున్నాం. నేను మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉండడం వల్ల నాకు చాలా అంటే చాలా ఆకలి అనేది వేసేసింది. అదెందుకు అన్ని ఐటమ్స్ ఉన్నప్పుడు తినేయాలనిపిస్తుంది, కానీ అవన్నీ ముందు పెట్టుకొని తింటుంటే అస్సలు పోదు అదేందో గానీ. మీకు అలాగే ఉంటే కింద కామెంట్ చేసేయండి. అసలు ఫస్ట్ అలాగా ఫాస్టింగ్ ఉండటం వల్ల చాలా అంటే చాలా ఆకలిగా ఉన్నది. సో ఇక్కడ నేను తింటా ఉంటే మా హస్బెండ్ వచ్చి చిన్నగా తిను, అది ఎక్కడికి పోదులే అంటా ఉన్నారు. సో ఇంక ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఒక న్యాప్ వేసేసి ఈవినింగ్ మా తమ్ముడు వచ్చి క్యారెట్ హల్వా చేయమన్నాడు, తనకి ఇష్టమని. సో అందుకని తన కోసం అయితే క్యారెట్ హల్వా అయితే ఇంకా టెంపుల్ కి అయితే వెళ్ళి అక్కడ పూజ అయితే చేసుకుని ఇంకా ఈవినింగ్ కోలాటాలు అయితే ఉన్నాయంట. సో అందుకని చెప్పి మా పాపను రెడీ చేద్దామని అయితే ఇంటికైతే వచ్చింది. తనకి రెడీ చేసి ఆ పైట పిన్ పెడతా ఉంటే నాకు చుక్కలు చూపించింది, అసలు వేసుకోనని. తను అలా వేసుకుని నడుస్తూ ఉంటే ఎంత క్యూట్ అనిపించిందో నాకైతే. అసలు నా దిశే తగిలేలా ఉంది నా చిత్తలికి. అక్కడ వెళ్ళి కోలాటం వేయంటే నోట్లో బంగ్ వేసుకొని మాత్రం అలా చూస్తా ఉంది. బంగ్ ఎలా మానిపించాలి నాకైతే అస్సలు ఏం అర్థం కాదు. వద్దు అంటే కావాలని పెట్టుకుంటూనే ఉంటుంది. ఎలాగలాగా మాటలు చెప్పి వాళ్ళ డాడీ అయితే తీసుకొని వెళ్ళి అక్కడైతే కోలాటం స్టిక్స్ అయితే ఇచ్చారు. ఎంత బాగుంది, వెయ్యి డాన్స్ చక్కగా చూస్తానంటే అస్సలు వేయనంటా ఉంది. మా పాప బాబుతో తప్ప ఇంకెవరితోనూ ఆడుకోదు అసలు. అక్కడ ఊరికి కానీ వెళ్తామంటే అది ఎందుకో వాళ్ళ అన్నయ్య లాగా కనిపిస్తుంటాడు. సో అందుకని చెప్పి తనతో తప్ప ఇంకెవరితోనూ అయితే ఆడుకోదు. తనతోనే కలిసి తనకు రాలేదని కూడా ఏడుస్తూ ఉంటుంది ఇంట్లో అయితే. ఇంకా తనకే అలా కనెక్ట్ అయిపోయింది. ఇద్దరు చూడ్డానికి అయితే చాలా క్యూట్ గా ఉన్నారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. స్టిక్స్ ఎత్తుకొని పోయి ఆడు అంటే అందరినీ చూస్తా ఉంది సైలెంట్ గా. ఈసారి నేనైతే సంక్రాంతికి అయితే కోలాటం అయితే వేయలేదు. నెక్స్ట్ రాబోయే కమింగ్ వీడియోస్ లో అయితే నేను చూపిస్తాను. నేను ఫస్ట్ టైం నా లైఫ్ లో 3 years తర్వాత అలా కోలాటాలు గొబ్బియాలు అయితే తట్టాను. నాకే ఎక్సైటెడ్ అనిపించింది, నాకు నేనే కొత్తగా అనిపించుకున్నా చూస్తా ఉంటే. సంక్రాంతి రోజు అయితే వేయలేదు, కానీ కనుమ రోజు అయితే వేసాను. ఫుల్ ఫస్ట్ టైం కదా వేయడం, నాకైతే కాళ్ళు మొత్తం లాగేస్తా ఉన్నాయి. సో అందుకని వీడియోస్ పెట్టడానికి కూడా ఇంత లేట్ అవుతా ఉంది. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్